धान की खरीदारी के मसले पर मरकज़ से वाज़ेह मौक़िफ़ का मुतालबा करते हुए टीआरएस की जानिब से धरना दिया गया। धरना चौक इंदिरा पार्क में दिए गए इस धरने में वज़ीर आला चंद्रशेखर राव के अलावा रियासती काबीना के तमाम अरकान, टीआरएस के अरकान मुक़र्रना, अरकान पार्लियामेंट, ज़िला परिषद सदूर नशीन और दीगर ने हिस्सा लिया। इस मौके पर वज़ीर आला चंद्रशेखर राव ने खिताब करते हुए मरकज़ की मानदाना रवैये और नामुनासिब पॉलिसियों की मजम्मत की। उन्होंने कहा कि मरकज़ी हुकूमत की मुखालिफ किसान पॉलिसियों और तेलंगाना रियासत के साथ इम्तियाजी सलूक के ख़िलाफ़ ये एहतजाज किया जा रहा है। उन्होंने कहा कि मरकज़ी हुकूमत से ये मुतालबा किया जा रहा है कि वो नए ज़रई क़वानीन और बरक़ी के क़वानीन से दस्तबरदारी इख्तियार करे। उन्होंने इस एहतजाज को शुरुआत करार दिया और कहा कि टीआरएस शुमाली हिंद के किसानों के साथ एहतजाज में शिद्दत पैदा करेगी। उन्होंने कहा कि हमें हमारे किसानों का तहफ़्फ़ुज़ करना चाहिए और उनके मुस्तक़बिल को महफूज बनाना चाहिए। मरकज़ी हुकूमत की पॉलिसियों से किसानों को नुकसान पहुँचने का इम्कान है। मौजूदा मरकज़ी हुकूमत ज़राअत के ख़िलाफ़ है। हमने कई मरतबा मरकज़ से किसानों के तईं इसके रवैये में तब्दीली की ख्वाहिश की और किसानों के ज़ालिमाना क़वानीन को रोकने के साथ साथ ज़राअत के लिए बरक़ी के मीटर्स लगाने के तरीक़ेकार को भी तब्दील करने पर जोर दिया, लेकिन मरकज़ से कोई जवाब नहीं आया। తెలంగాణలో పండించే వడ్లు కొంటరా కొనరా దాది చెప్పమంటే మేము ఏమైనా మరాఠీలు అడిగితేమా, ఉర్దూలు అడిగితేమా, అర్థం కాని భాషలు అడిగితేమా? ధాన్యం పండుతాంది తెలంగాణ నిన్నీయాల జర ముఖం తెలివై అది కొంటరా కొనరా ముఖ్యాన్నదిరా అంటే ముడ్డి చుట్టు చూపించి ఇచ్చినట్టు వంకర టింకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది దేశంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఒకనాడు రాష్ట్రం కోసం కొట్లాడినాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు, ఈ గోస భారతదేశం మొత్తం ఉన్నది. మనం టీవీలలో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చూస్తూ ఉన్నాం. ఒక ఏడాది కాలం నుంచి వేల లక్షల మంది రైతు మన సమస్యలకు పరిష్కారం మన దగ్గరనే దొరకదు. చిప్ప పట్టుకుంటే దొరకదు, బతింలాడితే దొరకదు, బిచ్చం ఎత్తుకుంటే దొరకదు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, మనం కూడా బిచ్చగాళ్ళం కాదు. పండించినమరా బిడ్డ దేశానికి అన్నం పెడతామంటే తీసుకునే తెలివి లేక ఇవాళ గింత గోల్మాలా, ఇంత అరాచకమా, ఇంత అరాకిరా, ఈ కిరికిరి పెట్టి గోల్మాల్ చేసి ఇంకనేక విషయాలున్నాయి, అనేకమైన విషయాలున్నాయి. ఒకటి రెండు కాదు, దేశం మూగబోతా ఉంది. అలా మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం, దా పెట్టుదా, ఏం పెడతావు దా. ఇంకోడు మాట్లాడతాడు, కేసీఆర్కి భయం అంటే ఎంతో చూపిస్తాం. కేసీఆర్ భయపడతాడా? కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చునా? ఎన్నేళ్ళు కొట్లాడినాం, ఎన్ని రోజులు కొట్లాడినాం, ఎక్కడి దాకా పోయినాం. కాబట్టి ఈ పిచ్చి కూతలు మానుకొని ఒకటే ఒక మాట, మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీ ప్రజలకు నాయకత్వం వహించదని మీరు నమ్మితే స్ట్రేట్గా చెప్పండి, వర్షాకాలంలో వచ్చే వడ్లు కొంటారా లేదా? గత యాసంగి 5 లక్షల వడ్లు బియ్యం మీకు ఇచ్చి ఉన్నాము, గోదాములలో మూలుగుతున్నది, దాన్ని కొంటారా లేదా? యాసంగిలో వరి వేయమంటారా? తప్పు చెప్పినామని ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకొని అడగండి, మాట్లాడండి, దానికి సమాధానం చెప్పండి. అది చెప్పం, అది మాట్లాడడం. ఇంతకుముందు సునీత చెప్పింది, విలేకరులు ధాన్యం కొంటారా, వడ్లు కొంటారా, కొనరా చెప్పం. దానికి ధాన్యం కొంటాం, వాటికనే గాలి మాట. ఈ విధమైనటువంటి అరాకిరితోని, గోల్మాల్ మాటలతోని నేను ఏమంటున్నా, ఇది రాజకీయ సమస్య కాదు, ఇది రైతుల జీవన్మరణ సమస్య, రైతుల బతుకుదేరు సమస్య. పంట వేసి కొనుగోలు పోకపోతే, అమ్ముడు పోకపోతే ఏం చేయాలి రైతు? మళ్ళీ ఇసం దాకి సావన్నా, మళ్ళీ చెట్లకు రైతుల శవాలు వేలాడన్నా, ఆత్మహత్యలు చేసుకోవన్నా? ఇంత అరాచకంగా కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం వివరించవచ్చునా? ఇంత గోల్మాల్ దింపచ్చునా? ఇది రాజకీయమా ఈ దేశంలో? ఈ రాజకీయాన్ని ఎదిరించే అవసరం లేదా? దీన్ని ప్రశ్నించే అవసరం లేదా? ప్రజలు మూగబోవన్నా? మీ యొక్క
దుర్మార్గమైనటువంటి చట్టాల కింద నలిగిపోవన్నా నాశనం కావన్నా అది ప్రశ్న మన ముందున్నది. అది మనం కొట్లాడేది. ఈరోజు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. అయ్యా ప్రధానమంత్రి గారు, మీకు దండం పెట్టి 2 చేతులు జోడించి వినయపూర్వకంగా నేను అడుగుతా ఉన్నా. అనురాధ కార్తీ వస్తుంది 19 తారీఖు వస్తే మేము యాసంగిలో వరి వెయ్యన్నా వెయ్యవద్దా? ఒకటే మాట చెప్పండి. చెప్పండి, మీరు తీసుకుంటారా తీసుకోరా? మా సావేదం మేము చెప్తాం. ఏం చేయాలో ఆలోచించుకుంటాం, ఏ దారి పట్టానో ఆలోచిస్తాం. అది చెప్పకుండా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 2-3 రోజులు వేచి చూస్తాం, ఆ తర్వాత యుద్ధాన్ని ప్రజ్వలింపజేస్తాం. ఎక్కడి దాకా తీసుకుపోతాం. నేను అందరితో ఆలోచిస్తా ఉన్నా, అందరితో మాట్లాడుతూ ఉన్నా. ఒకటే హెచ్చరిక కేంద్ర ప్రభుత్వాన్ని నేను చేస్తా ఉన్నా. ఈరోజు ప్రారంభమైంది. మేం పదవుల కోసమో ఇంకో దాని కోసమో మీరు పెడతామన్న కేసుల కోసమో భయపడే బాబత్ కాదు, ఎట్టి పరిస్థితిలో కాదు. మేము అడిగేది ప్రజల సమస్యల మీద, దానికి సమాధానం చెప్పు. నీ రాజకీయాలు ఉంటే తర్వాత రాజకీయాలు మాట్లాడదాం, కొట్లాడదాం, పోదాం. ఆ తర్వాత సంగతి. ప్రజల జీవితాలు ఇది, రైతుల యొక్క జీవితాలు, రైతుల యొక్క బతుకుదేరు. దాని మీద సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ విషయాలు రాబోయే రోజులలో మీకు ఇంకా విరివిగా తెలియజేయబడతాయి, వివిధ ప్రక్రియల ద్వారా తెలియజేయబడతాయి. నేను అధికారులతోని ఇతరులతోని మన రాష్ట్ర రైతు మిల్లులతోని మాట్లాడుతూ ఉన్నాం. ఏం పరిష్కారం దొరుకుతుందో చూద్దాం, కేంద్రం నీతి ఏముంటుందో చూద్దాం. దాన్ని బట్టి మన ప్రయాణాన్ని నిర్ధారణ చేసుకుందాం. ఏది ఏమైనా తెలంగాణ రైతాంగాన్ని నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. మీరు నా మాట మన్నించి మక్కలు వేయొద్దు అంటే మీరు వేయలే, చాలా తక్కువ స్థాయి చేసినారు. మా కడుపులో ఉండేదేంది? మేమేం కోరుకుంటాం? మా రైతులు మళ్ళా నష్టపోవద్దు, మా రైతులు ఆర్థికంగా దెబ్బతినద్దు, మా రైతుల ప్రయోజనాలు చెడిపోవద్దు. అదే మా ఆరాటం, అదే మా పోరాటం. ఇలా ముఖ్యమంత్రి, మొత్తం మంత్రివర్గం, మొత్తం ఎమ్మెల్యేలు, మొత్తం ఎంపీలు ధర్నా చేస్తారా ఎక్కడన్నా దేశంలో? దేనికోసం చేస్తున్నాం? ఇప్పటికీ కూడా కేంద్రం కదిలి రాకపోతే ఏం చేయాలో ఆలోచన చేసుకుందాం. అవసరమైతే సావు డప్పు కొడదాం, ప్రతి గ్రామంలో పోరాటం చేద్దాం, ఎక్కడి దాకైనా పోయే ప్రయత్నం చేద్దాం. ఏం సమాధానం వస్తుందో చూద్దాం. సమాధానం వస్తుందా రాదా ఏం చెప్తారో చూద్దాం. ఇక్కడి నుంచి పోయి మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, నేను ప్రధానమంత్రికి రాసిన, ఇప్పుడు రాజ్భవన్ పోయి గవర్నర్ గారి ద్వారా కూడా ఇగో మా ధర్నాలో మా రైతాంగం మూడిట్లుంది, కొనెత్తారా లేదా పాలసీ చెప్పండి అని చెప్పి మళ్ళా గవర్నర్ గారు కూడా మొరబెట్టుకుంటాం. అప్పటికి సమాధానం వస్తుందా రాదా చూద్దాం. రాజకీయాలు పక్కన పెడితే రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ను మించిన పార్టీ లేదు. మేము యుద్ధం ప్రారంభించితే చివరి దాకా కొట్లాడతాము, దేనికి కూడా భయపడము, అదే రకంగా ముందుకు సాగుతాం. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం. ఆ విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఈ ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి, ప్రతి చెల్లెకు, ప్రతి సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.